హాయ్ వెల్కమ్ టు ద బర్త్డే వ్లాగ్. ధృతి పాప థర్డ్ బర్త్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో అయితే ఏమేమి జరిగిందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 7:30కి అలా లేచిందనమాట. ఎలాగో కన్విన్స్ చేసి బ్రషింగ్ అయితే మనకు చాలా కష్టము. ఇంకా మార్నింగ్ నేను వాళ్ళ డాడీ ఇద్దరము బ్లెస్ చేసి తలంటు స్నానం అయితే చేయించామన్నమాట. స్నానం చేయించి ఇంకా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలనేసి. ఇస్కాన్లో నేను ప్రతి ఇయరు పాప బర్త్డే రోజు డొనేట్ చేస్తామన్నమాట. ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తాము. అలాగే దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలి. తర్వాత ఆమెను ఎగ్జాటిక్ పార్క్కి తీసుకెళ్ళాలి అనేది మన ప్లాన్ అనమాట. ఆమెకు అనిమల్స్ అన్న బర్డ్స్ అన్న చాలా ఇష్టము. సో తిరుపతిలో అది పెట్టారనేసి ఇంకా మేము వెళ్ళాలని ఇవాళ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. దర్శనము, అర్చన, డొనేషన్ అన్నీ చాలా బాగా జరిగాయి అనమాట. ఇంకా ప్రసాదం కూడా తినేసి ఇంకా తీసుకెళ్ళి ఇక్కడ ఎగ్జాటిక్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇదైతే వ్యూ అండి. ఇక్కడ మీకు నేను లొకేషన్ కూడా లింక్లో డిస్క్రిప్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి 200 రూపీస్ పర్ హెడ్ అండి. పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక 2 అవర్స్ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది అనేది అయితే నా ఫీలింగ్. పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది అయితే ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఎండలు అయితే మామూలుగా లేవు. సో మీరు దానిపైన ప్లాన్ చేసుకొని అయితే వీకెండ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ రాగానే అంత బర్డ్ సెక్షన్ అనమాట. ఈ బర్డ్ సెక్షన్ అంటే మా ధృతికి చాలా ఇష్టమైన బర్డ్ సెక్షన్. ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పారోస్ ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి, అండ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి పాప ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. అయ్యయ్యో ఇచ్చుడు ఇక్కడ ఫీడింగ్ కూడా అలో చేస్తారనమాట. అంటే మనము టికెట్ ఎక్కడైతే పర్చేస్ చేస్తామో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఐ థింక్ వాళ్ళు 2 ప్యాకెట్స్ 50 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ప్యారెట్స్ పెద్ద డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్యారెట్స్ అన్నీ ఉండేది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అస్సలు ఎంత గట్టిగా అరుస్తున్నాయంటే ఆ ప్యారెట్స్ మనం మాట్లాడుకునేటివి కూడా మనకు వినిపించదు, అంత గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఫుడ్ సన్ఫ్లవర్ సీడ్స్ నా చేతిలోకి రాగానే అసలు ఈ ప్యారెట్ లుక్ అయితే చూడండి, అసలు ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయన్నమాట. ధృతికి అక్కడ ఫొటోస్ కూడా కావాలనేది, ఫొటోస్ తీసామన్నమాట. కానీ ఆ ప్యారెట్ని తీసుకొస్తే మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. నాకు భయము అంటుంది. దూరం నుంచి ఎంతసేపు అయినా తీస్తానంటది కానీ అస్సలు దగ్గరికి వెళ్ళి అసలు ఈ 2 ప్యారెట్స్, ఆ బ్లూ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి కదా, ఎంత కొట్టుకుంటున్నాయంటే అసలు మనం నార్మల్గా మనం ఇంటి దగ్గర చేసుకుంటాం లేదు. ఈ పెద్ద కుక్కుటూసు, ఈ పెద్ద ప్యారెట్స్ ఒళ్ళు అరుస్తున్నాయి అన్నమాట. ఎంత కన్విన్స్ చేసినా కానీ ధృతి మాత్రం కన్విన్స్ అవ్వట్లేదు. ఏం కాదు పెట్టుకోనానా అని ఎంత కన్విన్స్ చేసినా కానీ దాని దగ్గరకు కూడా వెళ్ళాలంటే భయపడుతుంది. ఎలాగో కన్విన్స్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను, పెట్టేసింది. చూడు ఎల్లో కలర్ పైన ఈడ ఈ పక్కన ఇక్కడ ఇది మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. ఎంత బాగా చేతిలోకి వచ్చేసిందో, ఇది ఒక్కటే ఫస్ట్ చేతిలోకి వచ్చేసింది అనమాట. ధృతికి బర్త్డే విషెస్ చెప్పమని కూడా నేను చెప్పాను వీడియోలో, చూడండి వినండి, చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నాకు చాలా బాగా అనిపించింది. పిల్లల్ని హ్యాపీగా అలా తీసుకెళ్తూ ఉంటే అవి చేసే చిన్న పనులు కూడా చాలా క్యూట్ అనిపించింది అనమాట నాకైతే. ఎంత చెప్పినా కానీ ధృతి మాత్రం దాని దగ్గరికి కూడా వెళ్ళాలంటుంది. చూడండి ఎలా భయపడుతుందో. మేబీ ఇంకొంచెం పెద్దగా అయితే ప్రాబబ్లీ తను కంఫర్టబుల్ అవుతుందేమో, అందుకనే మేమైతే ఏం ఫోర్స్ చేయలేదు. అది పొట్టు కూడా తీసుకొని తింటాంది మంచిగా కదా స్వీటీ.
పొట్టు తీసుకొని తింటున్నావు కదా నువ్వు, మొత్తం తినేసింది. ఈ చిన్న ప్యారెట్స్ చూసారా? ఈ చిన్న ప్యారెట్స్ అయితే నేను ఎంతసేపు ఫీడింగ్ కోసం రమ్మన్నా రాలేదు, కానీ తేజ దగ్గరికి మాత్రం టక్కన వచ్చాయన్నమాట. వచ్చింది కాక కొరుకుతున్నాయంట, పొడుస్తున్నాయంట. చాలా ఫ్రెండ్లీగా. ఈ కుక్కుటు అయితే భలే అల్లరిది. ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ చేసేస్తారా, వెళ్ళిపోదామా అని రెడీగా నిల్చుందనమాట. ఎంతసేపు ఈ ప్యారెట్స్, ఈ బుల్లి గ్రీన్ ప్యారెట్స్ మాత్రం తేజ దగ్గరికి వెళ్తున్నాయి. దాని దగ్గర ఫీడింగ్కి ఏమీ లేకపోయినా కానీ వెళ్తున్నాయి. చూడండి, ఈ ప్యారెట్ అయితే నన్నే చూస్తుంది అనమాట, తినవే అంటే కూడా. నువ్వు చేలోకి తీసుకో. ఏం కాదు రానా, చూడు నువ్వు పట్టు ఏమందు చూడు ఏమల్లా. చూసారా, ఇది మళ్ళీ ఇటు సైడ్ ఇంకొన్ని ప్యారెట్స్ ఉన్నాయి. మళ్ళీ తేజ దగ్గరికి వెళ్ళాయి అనమాట. మళ్ళీ కొద్దిసేపటికి ఈ ప్యారెట్స్ నా దగ్గరకు వచ్చాయి. ఇంత బాగా ఒలుచుకొని తింటున్నాయంటే మనము మనుషులు ఒలుచుకున్నట్టే తింటున్నాయి. అసలు భలే కామెడీగా అనిపించింది నాకు, చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. ఈ లిజార్డ్ ఇక్కడ ఎందుకు పెట్టారో తెలియలేదు, కానీ చాలా పెద్దగా ఉంది. దెన్ అక్కడ నుంచి ఇటు రాగానే ఇక్కడ ర్యాట్ సెక్షన్ ఉంది, ర్యాట్స్ పాలు ఉన్నాయన్నమాట. చూసారా, ఈ ర్యాట్స్ అయితే మామూలుగా తినట్లేదండి ఫిష్. చూడండి, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట ఇట్లా ర్యాట్స్కి చికెన్ వేస్తారనేది. మంచిగా తింటున్నాయి ఇవి. చూసారా, ఈ చుంచులుగులు ఇప్పుడే పుట్టాయి ఏంటో, అంత చిన్నగా ఉన్నాయి. ఇది వచ్చి పాము. యాక్చువల్గా ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ కూడా చూశాను ఆ పాముని మెడలో వేయటం, కానీ ఇక్కడైతే అలాంటిది ఏం లేదు సినిమా. ఇది వచ్చి ఆస్ట్రిచ్ అనమాట. ఆకలైందో ఏంటో మరి, ఆయన్ని పొడుద్దామని రెడీగా ఉంది, కానీ ఏమంటే ఆ ఫెన్సింగ్ అడ్డం వచ్చింది. ఈ చిన్న చిన్న షీప్స్ కూడా ఉన్నాయి, సైజ్ అయితే భలే బుల్లిగా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ కొన్ని బాతులు ఉన్నాయి. చూసారు కదా, ఈ ఈము కోళ్ళ ఏమో అంటారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ధృతి ఇంకా ఫిష్లు చూడడానికి ఎగ్జైట్ అవుతా ఉందన్నమాట. ఇక్కడ ఆమెకు ఫిష్లు అంటే ఎక్కడ లేని ఆనందము. చూసారా, తన ఫేస్లో ఒక తెలియని గ్లో వచ్చేస్తుంది అనమాట. ఎగ్జైట్మెంట్ సర్ప్రైజింగ్గా చూస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఫిష్లు అయితే ఉన్నాయి. ఆ ఫిష్లు అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయిందనమాట. నేనైతే ఒక లోపల చేయబట్టనా అని బెదిరించాను కూడా పాపని. వద్దు మమ్మీ కొరికేస్తాయి అని చెప్పింది. ధృతితో ఉంటే భలే ఉంటుంది, అసలు టైమే తెలియదు అనమాట చిన్నుగాడితో ఉంటే. చూసారా, ఇవైతే టైగర్ ఫిష్ లాగా ఉన్నాయి. అలా చిన్నవి ఈ వైట్ ఫిష్లు అయితే మాత్రం భలే ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించాయి. డిఫరెంట్ ఫిష్లు అయితే ఉన్నాయి. ఈ కలర్ ఫిష్ అన్నీ మినీ అంత ఉన్నాయి. ఒక స్పూన్ అంతా కూడా ఉన్నాయో లేవో మరి. అలా చాలా డిఫరెంట్ ఫిష్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అప్పటికే ఈ ఎగ్జాటిక్ పార్క్ ఈజీగా ఒక 1.5 hours 2 hours అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. బర్డ్స్, స్నేక్స్, ర్యాట్స్ అండ్ దెన్ ఫిషెస్, కొన్ని ఇంటి దగ్గర పెంచుకునేటివి ఉన్నాయి. ఇక్కడైతే ర్యాబిట్స్ అనమాట. ర్యాబిట్స్కి ముందు చెప్పాను కదా క్యారెట్ ఫీడ్ చేయడానికి ఇచ్చారనేసి. ధృతికి క్యారెట్ ఫీడ్ చేయాలని ఇష్టంగా ఉంది. సో ఇక్కడ చూసారంటే డిఫరెంట్ ర్యాబిట్స్ కలర్స్ అయితే ఉన్నాయి. కొన్ని వైట్ ఉన్నాయి, కొన్ని బ్రౌన్ ఉన్నాయి, కొన్ని బ్రౌన్ అండ్ బ్లాక్ ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటిలన్నిటికి అవి ఏదో మత్తుగా ఉన్నట్టున్నాయి, బట్ ఏదో కొన్ని తింటున్నాయి, కొన్ని తినట్లేదు. ఇక్కడ అయితే క్యారెట్ ఫీడ్ చేస్తుంది అన్నమాట, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్లీ ఇంకా మనం ఈ ఎగ్జాటిక్ పార్క్ ఫైనల్ ఇంకంతా అయిపోయి చూడడం అంతా అయిపోయి రిటర్న్ వచ్చే టైంలో ఇది ఒక సైడ్కి పెట్టుకున్నారనమాట. క్యాటిల్ ఫార్మింగ్ కూడా ఉంది అక్కడ, కౌస్ అవి కూడా వాళ్ళు ఫార్మ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ స్పేషియస్గా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ అనిమల్స్ లేవు కాబట్టి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ధృతికి ఉయ్యాల కావాలి, ఉయ్యాల్లో ఊగాలి అని చెప్పి అడిగిందనమాట. ఇంకా ఉయ్యాలు ఉంచుతూ ఉన్నాము. ఉయ్యాలు ఊగింది. ఇంకా మిగతావన్నీ
పెద్దగా ఏం ఆడుకోవడానికి అయితే ఏం లేదు. ఇక్కడ చూసారు కదా, ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు క్యామెల్ని చూసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్